బయర్స్ సెల్లర్స్. ఇదిగోండి డోజీ. ఇప్పుడు ఈ డోజీ ఇప్పుడు రకాలు 5 రకాల డోజీ క్యాండిల్స్ ఉన్నాయి. ఇది కామన్ గా వచ్చే డోజీ, ఇది లాంగ్ లెగ్డ్, డ్రాగన్ ఫ్లై, ఇదేం ఫోర్ ప్రైస్, ఇది గ్రేవ్ స్టోన్. ఇవన్నీ ఎక్కడ చూసినా డోజీ క్యాండిల్సే. మీరేమనుకుంటున్నారంటే ఇది ఒక్కటే డోజీ క్యాండిల్ అనుకుంటున్నారు. అవునా? అవును సార్. ఒక్కటే డోజీ క్యాండిల్. ఈ 5 ఎక్కడ కనిపించినా డోజీ క్యాండిల్సే. అర్థమైందండి? ఇంకా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఈ 5 క్యాండిల్స్ ఎక్కడున్నా డోజీ క్యాండిల్. ఈ 5 డోజీ క్యాండిల్లో ఒక గుర్తుపెట్టుకోండి. ఈ క్యాండిల్ గనక ఎక్కడైతే మీకు కనిపించిందో ఇమీడియట్ గా పైన కింద మార్క్ చేసుకోండి. ఈ క్యాండిల్ ఎక్కడైతే మీకు క్లియర్ గా కనిపించిందో ఈ పైన, ఈ కింద, టాప్ బాటమ్. మార్కెట్ ఈ కనిపించినప్పుడు పై వైపు అయితే పైన క్లోజ్ అవ్వాలి, కింద వైపు అయితే కింద క్యాండిల్ కంపల్సరీ క్లోజ్ అవ్వాలి. ఎందుకు క్లోజ్ అవ్వాలి, ఎందుకు ఇది అవ్వాలి అంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఒక విశేషం ఏంటంటే ఇక్కడ మార్కెట్లో ఈ ఈ డోజీ క్యాండిల్ బాటమ్స్ లో క్రియేట్ అయింది లేదా హైస్ లో క్రియేట్ అయింది. అర్థమైందా? ఎస్ సార్. చిట్టి నీకే మెయిన్ గా ఎక్కువ డౌట్లు వచ్చేది. ఎస్ సార్. ఎస్ సార్. బాటమ్ సైడ్ అంటే లోయర్ లో కాడ క్రియేట్ అయింది లేదా హయ్యర్ హైల్ కాడ క్రియేట్ అయింది. మనం చెప్తాను మీకు లైవ్ లో కూడా చెప్తాను. ఈ క్రియేట్ అయినప్పుడు ఈ టాప్ లో జరుగుతుంటాయి ఇవన్నీ. ఈ జరిగినప్పుడు పైన కింద, ఇప్పుడు టాప్ లో కనుక క్రియేట్ అయితే నెక్స్ట్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వాలి. బాటమ్ లో కనుక క్రియేట్ అయితే క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి. ఇంత మటుకు అర్థమైందా? ఇంకేం డౌట్ ఉందా? ఎస్ సార్. అర్థమైంది. ఓకే. ఓకే సార్. ఈ క్లియర్ అయినప్పుడు ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో చార్ట్ కనిపిస్తుందండి. ఎస్ సార్. ఈ ట్రేడింగ్ వ్యూలో ఎస్ సార్. చార్ట్, ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఇది లోయర్ టైం ఫ్రేమ్ తీసుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్ తీసుకోండి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంతకన్నా ఏమీ ఉండదు. ఇవాళ చార్ట్ కూడా చెప్తాం మీకు. ఇవాళ ప్రజెంట్ చార్ట్ చూసుకొని మనం వెళ్దాం. ఇవాళ 4వ తారీఖు, నాలుగో తారీఖు ఎస్ సార్. మార్నింగ్ 3:30. టైమింగ్స్ మారినాయి తెలుసా? చలికాలం. అవును సార్. చైతన్య, సార్ అందుకే తెలియదు నా సార్ ఫోర్ నాకు. థర్టీ మార్నింగ్ త్రీ అదే థర్టీ 4 అవర్ క్యాండిల్ 11:30 ఇంకో క్లోజ్ గంట అవుతుంది. ఎక్స్ట్రాగా వచ్చింది. ఇప్పుడు 4 అవర్ క్యాండిల్ వచ్చేటప్పటికి 7:30కి వచ్చింది. అంతకుముందు 6:30కి వచ్చేది కదా. అవును సార్. అదే కొద్దిగా అడుగుదాం అనుకున్నాను. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యేది ఏ టైంకి సార్ అయితే? 3:30, 4:30కి ఓపెన్ అయింది. ఇదిగో ఇక్కడ చూసుకో. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఓకే ఇక్కడ టైం సార్. ఎంత వస్తుంది? 4:30 అని వస్తుంది. అంత ఒక్క జస్ట్ అవును సార్. జరిపితే చూడు 3:30. 3:30 అవును. క్లోజ్ అయింది, 4:30కి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓకే సార్. ఒక గంట గ్యాప్ ఇస్తాడు ఈ క్యాండిల్. ఓకే సార్. ఆ టైమింగ్ లో ఒక గంట ఓకే గ్యాప్ సార్. ఇస్తున్నాడు. మనకు అంత ముందు ఏం జరిగేది? 2:30కి ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి 3:30కి ఓపెన్ అయ్యేది. ఇప్పుడు త్రీ అవును సార్. థర్టీకి క్లోజ్ అయ్యి 4:30కి ఓపెన్ అవుతుంది. ఉమ్. ప్లస్ అట్లానే అది ఏషియా సెషన్. లండన్ సెషన్ వచ్చేటప్పటికి అంతకుముందు 12:30కి ఓపెన్ అయ్యేది, ఇప్పుడు 1:30కి అవుతుంది. సార్ ఇలాగా మార్చ్ దాకా ఉంటుందా? మార్చ్ కాదు కాదు, జనవరి ఫిబ్రవరి దాకా. 3 మంత్సా? అంతే. ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఇది మార్కెట్ స్ట్రక్చర్ ఎలాగుంది ఇక్కడ? ఈ పాయింట్లో ఇది హయ్యర్ హై, ఇది లోయర్ లో. అవునా? ఇది లోయర్ హై, ఇది లోయర్ లో. అంతేనా? ఇంకా ఇది లోయర్ హై, ఎస్ సార్. ఇది లోయర్ లో. ఎస్ సార్. అంతేనా? ఇంకేం జరుగుతుందా? అంతే సార్. ఈ అంతే సార్. ఏదైనా ఏదైనా సరే మార్కెట్ స్ట్రక్చర్ ని కాకుండా ఇంక ఏది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. దీనికి అవును సార్. నేను ఒక ఈఎంఏ తీసుకున్నాను అండి. సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్లోకి వెళ్ళి ఎస్ఎంఏ, సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటే ఇంకా డిఫాల్ట్ నేను దాంట్లో ఏం చేంజెస్ లేవు. 9 ఈఎంఏతో నడుస్తుంది ఇది. డిఫాల్ట్ ఈఎంఏని, ఇంక వేరే ఈఎంఏ నేనేం పెట్టుకోవట్లేదు. మీకు కలర్ కోసం కావాలంటే చేంజ్ చేసుకోండి. బ్రాడ్కి కావాలన్నా ఇంకేదైనా అవి మార్చుకోండి, కానీ ఈఎంఏ లెంత్ కానీ ఇంకేం మార్చం మనం. ఇవాళ ఈ మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపించిన డోజీ క్యాండిల్ టాప్స్లో ఎక్కడ కనిపిస్తున్నాయి, బాటమ్స్లో ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇదిగోండి. ఈ బాటంకి వచ్చాక ఇది ఇది డోజీ క్యాండిలా కాదా? డోజీ సార్. చైతన్య, డోజీయేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. డోజీ సార్. మీరు ఏదో చెప్తే నాకు మీరు ఏం చేస్తున్నారో తెలిసింది. ఇదిగో
ఈ డోజీ క్యాండిల్ టాప్ ఎస్ సార్ డోజీ సార్. చెప్తా ఉండండి. ఈ డోజీ క్యాండిల్ టాప్ బాటం రెండు మార్క్ చేసుకోవాలి. రెండు బాటం టాప్ బాటం రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఈఎంఏ ఓకే పైన క్యాండిల్ ఏది క్లోజ్ అయ్యింది ఆ క్యాండిల్ పైన మీరు బై ట్రేడ్ తీసుకోవాలి. ఇదిగోండి ఈఎంఏ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, దీనిపైన చేసుకొని డోజీ కిందే స్టాప్ లాస్. ఎక్కడ దాకా? ప్రీవియస్ హై దాకా. ఈ ప్రీవియస్ ఓకే. హైదేనా? ఎస్ సార్. ఇది ప్రీవియస్ హై దాకా. అవును ఈ సార్. ప్రీవియస్ హై దాకా మీరు టార్గెట్ ఇస్తారు. ఇక్కడ నుంచి మీరు ఎస్ సార్. టార్గెట్ చేస్తే 140 పిప్స్ వచ్చిందా లేదా ఫస్ట్ మార్నింగ్? వచ్చింది సార్. వచ్చింది సార్. ఓకే అయింది వాయిస్ కదా? కట్ అవుతుంది. పర్లేదు లేదు, నువ్వు చెప్పు వచ్చిందా లేదా అని. ఈ 140 పిప్స్ అయింది. వచ్చింది సార్. నెక్స్ట్ సేమ్ అదే దాంట్లో ఎస్ సార్. ఎస్ సార్. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ డోజీ క్యాండ్లా కాదా? ఇది ఎస్ ఇది సార్. ఇది డోజీ క్యాండ్లా కాదా? అవును సార్. ఇదిగో ఇది డోజీ క్యాండ్లేనా? ఎస్ సార్. అంతకు ముందున్న క్యాండిల్ కూడా డోజే కదా. ఏది ఇదా? ఎస్ సార్. నువ్వు లాస్ట్ క్యాండిల్ తీసుకో, దగ్గరలో లాస్ట్ క్యాండిల్ ఇక్కడ ఈ ఇప్పుడు డోజీ అని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? ఇదేనే తీసుకోవచ్చు. దీని ఎస్ తర్వాత సార్. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక నెక్స్ట్ ఎస్ సార్. క్యాండిల్ రాకూడదుగా. అంటే ఫ్రెష్ గా వచ్చింది తీసుకోవాలి. అవును ఫ్రెష్గా సార్. ఫ్రెష్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే ఈ సార్. ఫ్రెష్ క్యాండిల్లో ఇప్పుడు ఈ ఫ్రెష్ పాయింట్లో చూసుకో, ఇది డోజీ క్యాండిల్ టాప్ మార్క్ చేశారు, అదే క్యాండిల్ కింద మార్క్ చేశారు. దీని క్రైటీరియా ఏంది? ఆ డోజీ క్యాండిల్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అవ్వాలి, ఈఎంఏ కింద క్లోజ్ అవ్వాలి. అయిందా? అయింది సార్. ఎప్పుడైతే ఈఎంఏ కింద క్లోజ్ అయిందో మీ ఓకే ఎంట్రీ ఓకే. పాయింట్ స్టార్ట్ అయింది అయింది. సార్. మీ ఎంట్రీ పాయింట్ షార్ట్ పొజిషన్ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఈ షార్ట్ పొజిషన్ ఈ క్యాండిల్ కింద స్టార్ట్ చేశారు. స్టాప్ లాస్ డోజీ పైనే పెడతారు, దూరం కూడా బెటర్. ఇక డోజీ పైనే సార్. పెట్టారు. మళ్ళీ ఎప్పుడు దాకా చూసుకోండి. ప్రీవియస్లో ఫస్ట్ టార్గెట్ తీసుకున్నారు, ఓకే సార్. లేదనుకోండి నెక్స్ట్ డోజీ కనిపించి పైన క్యాండిల్ క్లోజ్ అయిన దాకా, అంటే ఇక్కడ దాకా వచ్చారు యావరేజ్న. ఇక్కడ చూడండి మీకు 158 పిప్స్ ఇచ్చిందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇక ప్రతి చోట ఒక్క డోజీ క్యాండిల్కు ఇచ్చింది మీకు సార్. డైలీ యావరేజ్ 500 to 600 పిప్స్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఎట్టి పరిస్థితిలో వస్తాయి ఒక ఈఎంఏ డోజీ మీద. ఇదిగోండి ఇది 158 పిప్స్. వరుసగా ఇవాళ ట్రేడ్లే చూసుకోండి. ఇవాళ ట్రేడ్లో ఏం జరిగింది చూసుకుంటే మీకు ఈజీగా మీరు ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేయండి. మళ్ళీ ఓకే సార్. బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ప్రతి దాంట్లో ఇంతే ఉంటుంది. ఈ పైనుంచి కిందకు ఎస్ సార్. వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ ఏమైంది? ఇది హయ్యర్ హై, ఇది లోయర్ లో, అవునా? ఎస్ సార్. ఇది లోయర్ హై, సారీ ఇది లోయర్ హై, ఇది లోయర్ లో. అవును సార్. ఈ లోయర్ లో వచ్చిందా? మళ్ళీ ఇక్కడ ఏమైంది? డోజీ ఫామ్ అయిందా లేదా? అయింది లాస్ట్ సార్. క్యాండిల్, లాస్ట్ డోజీ క్యాండిల్ ఏది? ఇక్కడ ఇది, అవునా? ఎస్ సార్. అదేనా ఇంకేమైనా ఉందా? అవును సార్. అదే సార్. అదే సార్. లాస్ట్ డోజీ క్యాండిల్ ఇదేనా? అదే సార్. ఇదిగో ఈ పైన ఈ కింద రెండు మార్క్ చేశాను. అవును. డోజీ ఎస్ సార్. క్యాండిల్ పైన కింద మార్క్ చేశాను. దీంతో చేస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి ఈ పైన ఈ కింద మార్క్ చేశాను డోజీ క్యాండిల్కి. మన క్రైటీరియా ఇక్కడ మళ్ళీ మెట్ అవుతుంది. డోజీ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా? ఇక్కడ ఎస్ సార్. ఈ క్యాండిల్ సార్ పైన అయినా ఫస్ట్ సెల్ సైడ్ బ్రేక్ అయింది కదా కిందకి. సెల్ సైడ్ బ్రేక్ అయ్యి ఓ, స్టాప్ లాస్ పెట్టిందా? కాగు, సెల్ సైడ్ కిందకి బ్రేక్ అయింది. మనకు ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెబుతుంది? సార్. మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది నీకు? ఇప్పుడు ఇది హయ్యర్ హై, ఇది లోయర్ లో, నెక్స్ట్ ఏం చేయొద్ది? హయ్యర్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళాల్సిందే కదా. మార్కెట్ పైనుంచి కిందకు వచ్చింది. మనం ఏం చేయాలనుకుంటున్నాం? స్ట్రక్చర్ ప్రకారం ట్రేడ్ చేసేటప్పుడు పైనుంచి కిందకు వస్తే కింద నుంచి పైకి వెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం. ఈ ఎస్ సార్. నీకు ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేశానో ఆ క్యాండిల్ పైన క్లోజ్ అయిందా? అయింది సార్. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది నీకు. ఉమ్. నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, 100% కరెక్ట్. ఇప్పుడు నువ్వు అడిగింది ఈ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కదా అంటావు. ఎస్ సార్.
ఈ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయిందంటే మార్కెట్ స్ట్రక్చర్ ఇది లోయర్ హై అయితే అవును సార్. లోయర్ హై నుంచి మార్కెట్ కింద పడిపోయింది. కంటిన్యూ చేసుకుంటావు కదా, కావాలంటే సెల్ సైడే ఉంటావు కదా. ఎస్ సార్. ఇక దానికి దీనికి తీసుకోవాల్సిన పని ఏముంది నువ్వు బై సైడ్కి? అంటే మార్కెట్ రివర్స్ అయ్యే ముందు అక్కడ మార్కెట్లో ఇండెసిషన్ తీసుకుంటుంది. అంటే ఈ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఈ క్యాండిల్ ఏదైతే లేదనుకో, ఈ క్యాండిల్ కాదనుకోండి, అసలు మెయిన్గా ఈ క్యాండిల్ ఉంది ఇక్కడ, ఇదిగోండి, ఇది అసలు డోజీ క్యాండిల్, అవునా? ఎస్. ఈ డోజీ క్యాండిల్ కింద బ్రేక్ అయిందా? అవ్వలేదు. అవ్వలేదు. కానీ ఈ డోజీ క్యాండిల్ పైన బ్రేక్ అయ్యి ఈఎంఐ పైన ఏ క్యాండిల్ క్లోజ్ అయింది? ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా? ఎస్. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా? ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఏం జరిగింది? అవును సార్. మళ్ళీ లాంగ్ అయింది సార్. పొజిషన్ పైనుంచి. ఈ లాంగ్ పొజిషన్ ఈ డోజీ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టేసే చూడండి. మళ్ళీ ప్రీవియస్ హై, ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్ హై, ఇదేనా ప్రీవియస్ హై? ప్రీవియస్ హై. అవును సార్. ఇదిగోండి, ఇక్కడ ఎంత వచ్చింది? 230 పిప్స్ వచ్చింది. ఇది మీరు ఓన్లీ డోజీ ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేస్తే వచ్చే పాయింట్స్ ఇవన్నీ. సార్ ఇప్పుడు డోజీకి కొద్దిగా బాడీ అవును సార్. తక్కువ ఉండాలి కదా, ఇక్కడ కొద్దిగా ఎక్కున్నట్టు, ఇప్పుడు మార్క్ చేశారు కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు ఉంది. ఎక్కువ ఉన్నాయి నీకు, అదే కదా ఫస్ట్ నీకు ఫోటో ఒకటి చూపించా కదా. డోజీలో ఎస్ రకాలు సార్. ఎన్ని ఉంటాయి, ఆ రకాలతో మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు. ఇదే పర్టికులర్గా ఇట్లానే ఉండాలి అనేది ఉండదు డోజీలో. దానికి 100 రకాల గ్రేవ్ స్టోన్ డోజీ అని ఉంది, హ్యామర్ ఇంకో రకంగా అని. నీకు ఏదైతే ఉందో ఆ ఫోటో నీకు పంపిస్తా, ఓకే సార్. లేదా వీడియో స్టార్టింగ్లో ఉంటుంది, అది క్యాప్చర్ చేసుకో, ఇబ్బంది సరే ఏం లేదు. ఈ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? సార్. మార్కెట్ తీసాను ఇదంతా సార్. ఇదంతా సైడ్ వేస్లో ఉంది, అవునా? ఎస్ సార్. అవును సార్. ఇదంతా సైడ్ వేస్లో ఉంది. ఈ సైడ్ వేస్లో ఈ సైడ్ వేస్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ బ్రేక్అవుట్ చేసిందా? చేసాను సార్. బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేసింది, అవునా? ఎస్ సార్. ఈ రీటెస్ట్ కాడ అవును సార్. చూడండి, మళ్ళీ రీటెస్ట్ కాడ ఏమొచ్చింది? డోజీ క్యాండిల్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది సార్. మరి ఇంకేమన్నా తేడాలు ఉన్నాయా? లేదు సార్, వచ్చాను. ఇవన్నీ తీసేసాను ఇప్పుడు. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడు, ఈ పైన ఈ కింద మార్క్ చేశా డోజీకి. ఎందుకు? పై వైపు బ్రేక్ చేస్తే పై వైపు బై చేస్తాం, కింద వైపు బ్రేక్ చేస్తే కింద వైపు చేస్తాం. ఇప్పుడు ఈ క్యాండిల్ కింద మనం కంపల్సరీ ఈఎంఏ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇట్లా వచ్చింది కదా సార్, నేను ఎంట్రీ తీసుకున్నాను పైకి వెళ్ళిపోయింది, ఎన్ని సంబంధం లేదు. కంపల్సరీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆ క్యాండిల్ క్లోజ్ అయిందా వెయిట్ చేయండి. ఇదిగోండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, లేదా రీట్రేస్మెంట్ వచ్చినప్పుడైనా ట్రేడ్ తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, ఏదైనా సరే. డోజీ పైన స్టాప్ లాస్, లేదంటే కనుక హాఫ్ 50% నుంచి ట్రేడ్ చేయండి. చూడండి, అక్కడ నుంచి ఇప్పుడు మీ ట్రేడ్ తీసుకున్న ఇది సాయంత్రం పూట ట్రేడ్. చూడండి, ఈ ఒక్క క్యాండిల్తోనే కదా మీరు ఐడెంటిఫై చేస్తే ఎంత వచ్చింది? అవును సార్. ఇదంతా వచ్చింది 580 పిప్పులు వచ్చింది. ఇవాళ ఒక్కరోజు 1000 పిప్పులు వచ్చిందా లేదా మీకు? వచ్చేసి మరి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసింది ఓన్లీ వన్ సింగిల్ డోజీ. డోజీ అనే ఒక్క సింగిల్ క్యాండిల్ మీరు ఐడెంటిఫై చేసి డోజీకి నామ్స్ పెట్టుకున్నారు. ఎస్ ఏం సార్. నామ్స్? 800 కలెక్ట్ చేశాను సార్. 800 యావరేజ్న. ఈఎంఏ ఈఎంఏ అన్న సారీ ఎస్ఎంఏ, సింపుల్ మూవింగ్ యావరేజ్. ఎస్ఎంఏ 9, ఎస్ఎంఏ సార్. 9, ఈఎంఐ ఎస్ఎంఐ ఎస్ఎంఏ డిఫరెంట్. డిఫరెంట్. ఈఎంఏ అయితే ఫాస్ట్గా రియాక్ట్ అయింది, ఎస్ఎంఏ అయితే టైం మామూలు రెగ్యులర్గా రియాక్ట్ అయింది. ఎస్ఎంఏ 9తో పెట్టుకున్నారు. కంపల్సరీ ఎస్ఎంఏ డోజీ క్యాండిల్ కింద బ్రేక్అవుట్ అయితేనేమో కింద కంపల్సరీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. డోజీ క్యాండిల్ కనుక పైకి బ్రేక్అవుట్ అయితే కంపల్సరీ పైన క్లోజ్ అవ్వాలి క్యాండిల్. ఆ క్లోజ్ అయిన తర్వాత ఈఎంఏ ఇట్లా ఉండాలి, ఈఎంఏ పైన క్లోజ్ అవ్వాలి క్యాండిల్ క్లోజర్ కూడా. సెల్ సైడ్ అయితే ఈఎంఏ కింద క్లోజ్ అవ్వాలి. అర్థమైంది కదా? ఇక్కడ ఓకే సార్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అర్థమైంది. ఈ రూల్స్ కనుక మీరు ఫాలో అయితే కంపల్సరీ మీ 100% డైలీ 4 to 500 తీసుకోవచ్చు. ఇది ఓన్లీ 5 minutesలో ఐడెంటిఫై చేస్తేనే మీకు ఎంత ఉంది. అలానే 1 hourలో చేస్తే చెప్పండి. అవును సార్, ఇంకా ఇదిగోండి, ఎక్కువ ఉంటుంది. డ్రాయింగ్స్ తీసేసాను. ఇది డోజీ క్యాండిలా కాదా? ఎస్ సార్.
ఇది 1 అవర్లో. ఇదిగోండి, ఇది 1 అవర్లో మార్క్ చేస్తున్నా. 1 అవర్లో పైన కింద మార్క్ చేశానా? ఈ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కింద క్లోజ్ అయిందా లేదా? అయింది సార్. దీనికి ఒక సపరేట్ లైన్ మార్క్ చేస్తున్నా, కలర్ ఎక్కడ 1 అవర్ కోసం అని తీసుకొచ్చి 5 మినిట్స్లో పడేసా. చూడండి, సేమ్ ఇదేనా మన ఎంట్రీ తీసుకు 5 మినిట్స్ ఎందాక ఇక్కడ నుంచే కదా మన ఎంట్రీ ఎస్ తీసుకున్నాం, అవును షార్ట్ సార్. పొజిషన్. ఎస్ సార్. ఇక్కడ నుంచే ఎంట్రీ తీసుకున్నాం. సేమ్ 1 అవర్కి దీనికి తేడా అయింది, సేమే కదా. సేమ్ కానీ 1 అవర్ కన్ఫర్మేషన్తో 5 మినిట్స్లో ట్రేడ్ చేస్తున్నాము. స్టాప్ ఎస్ లాస్ సార్. ఒక్కోసారి పెద్దదై ఉండొచ్చు. 90% స్టాప్ లాస్ డోజీ క్యాండిల్ కనుక మీరు ఐడెంటిఫై చేసి చాలా తక్కువ వస్తుంది. ఇది గోల్డ్లో కాబట్టి ఎంత వచ్చింది. వేరే చార్ట్లోకి వెళ్దాం, కావాలంటే నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీలో చూడండి, డైలీ నిఫ్టీ కోసం కూడా పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఎలా ట్రేడ్ చేయాలని. ఇదిగోండి, నిఫ్టీ 50లో మార్నింగ్ 9:15కి స్టార్ట్ అయ్యింది మార్కెట్. నిఫ్టీ అంటే ఇండియన్ మార్కెట్లో ఇదిగోండి 9:15 అవును క్యాండిల్ ఇది. సార్. ఈ 9:15 క్యాండిల్తో మీకు ఈ అన్ని కిందకే వస్తున్నాయి. చూడండి, ఈ క్యాండిల్స్ అన్ని కిందే ఉన్నాయి. ఈఎంఏ కింద ఉన్నాయి. ఈఎంఏ కింద ఉన్న తర్వాత పైకి వెళ్ళిందా? ఏమండి, పైకి వెళ్ళిందా లేదా? ఎస్ సార్. వెళ్ళింది సార్. ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇది డోజీ క్యాండిలా కాదా? ఎస్ సార్. ఈ డోజీ క్యాండిల్ పైన మళ్ళీ ట్రేడ్ చేసుకుంటారు. చూడండి, షార్ట్ పొజిషన్ ఈ డోజీ క్యాండిల్ ఎక్కడైతే బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ యాక్యురేట్గా నాకేం అనిపించలా. ఇక్కడ క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అయిన తర్వాత ఈ పైన స్టాప్ లాస్ అవును సార్. పెట్టాం, ప్రీవియస్ అయి లేకపోతే కొంచెం అటు ఇటుగా చూసుకోండి. అక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ దాకా తీసుకుంటే 43 పాయింట్లు. ఒకవేళ కంటిన్యూ హోల్డ్, ఇంకా బ్రేక్అవుట్ అవ్వట్లేదు కాబట్టి కంటిన్యూ హోల్డ్ చేస్తే కనుక 107 పాయింట్లు వచ్చింది నిఫ్టీలో. ఒకవేళ ఇక్కడ మీరు ఎంట్రీ దొరకలేదు, ఏదైనా కారణాలు మీరు ట్రేడ్ చేసుకుంటాం లేకపోతే ట్రేడ్ చేయలేకపోవడం, ఏదో ఎంట్రీ దొరకలేదు, నెక్స్ట్ ఎంట్రీలు ఎక్కడ మళ్ళీ పైకి వచ్చిన తర్వాత, ఈ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది డోజీ క్యాండిలా కాదా? ఇక్కడ ఏం చిట్టి, ఎస్ సార్. ఇది డోజీ క్యాండిల్ కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయిందా లేదా? ఇక్కడ అయింది సార్. మళ్ళీ షార్ట్ పొజిషన్ ఏ క్యాండిల్ నుంచి వచ్చిందో మళ్ళీ సార్ డోజీ అది డోజీ అంటే దానికి 50% బాడీ ఉంది కదా సార్ దానికి. అవును సార్. యామర్ లాగా. చూసుకో. ఇప్పుడు ఇదేంది మరి? కామన్ డోజీ ఇదే కదా నీకు కనిపిస్తుంది ఇందాక ఫస్ట్ది. అవును సార్. డోజీలో అంటే రకాలు, దానికి బాడీ ఎక్కువ ఉంది కదా. బాడీ ఓకే కొంచెం సార్. అటు ఇటు ఉంటుంది, కానీ ఈక్వల్ ఓకే పైన ఓకే విక్కు బాటం విక్కు సమానంగా ఉంది అనుకో, అది డోజీనే. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నీకు బాడీ ఇట్లా ఉంది, విక్కు సమానంగా ఉన్నాయి కదా. ఎస్ అంటే సార్. ఇక్కడికి అవును వచ్చి సార్. అవును సార్. ఇక్కడికి ఇది టోటల్గా 100 అనుకో, 100 అయితే ఎస్ సార్. ఈ బాడీ మటుకే 30, మిగతా ఓకే. 35 70, పైన 35 ఉన్నారు, కింద 35 ఉన్నారు. బిగ్. అవునా కాదా? ఎస్ సార్. దీని అవును సార్. ప్రకారం ఇలాగ ట్రేడ్ చేయాల్సిందే. ఈ డోజీ క్యాండిల్స్ మళ్ళీ మీకు చార్ట్ కింద పంపిస్తాను, క్లియర్గా ఉంటుంది, పంపిస్తాను చూడండి. ఎస్ సార్. ఇలాగ ఇది చూడండి ఎంత. మళ్ళీ ఇక్కడ కాకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఇక్కడ దాకా ట్రేడ్ తీసుకున్నారు, మళ్ళీ 76 పాయింట్లు. ప్రతి దాంట్లో ఒక డోజీ క్యాండిల్ ఐడెంటిఫై చేస్తే ఈజీగా వస్తుంది. నిఫ్టీయే కాదు, నెక్స్ట్ బిట్ కాయిన్. అంటే ఒక్క దాంట్లో కాదు ఇది. నేను ఎందుకు చెబుతున్నాను మీకు వేరు వేరు చార్ట్లు అంటే, ఒక చార్ట్లో చూసుకుంటే ఒక రకంగా ఉంటుంది, మిగతా చార్ట్లు కూడా చూస్తున్నారు అనుకోండి మీకు ఈజీగా అర్థమైందని నేను చెప్తున్నా. ఇదిగోండి, బిట్ కాయిన్ ఇది ఉందా, ఇప్పుడు ప్రజెంట్లో ఇప్పుడు లైవ్ మార్కెట్ మనం వీడియో రికార్డ్ చేసే టైంకి చూడండి, డోజీ క్యాండిల్. ఎస్ సార్. మరి ఇదంతా సెల్ అయిందా లేదా? అయింది సార్. ఇదిగో ఇక్కడ డోజీ క్యాండిల్, ఇదేంటి సార్. ఈ ఎంట్రీ కాడి నుంచి ఇక్కడ సెల్ అయిందా లేదా? ఇదిగో, అయింది సార్. ఇది డోజీ క్యాండిల్, మరి ఇదంతా సెల్ అయిందా లేదా? అయింది సార్. ఇది క్రిప్టో అని కాదు, ఫారెక్స్ అని కాదు, బ్యాంక్ నిఫ్టీ అని కాదు, దేంటో అయినా ఇలానే జరిగిద్ది. దాంట్లో వేరు వేరుగా ఏమి ఉండదు. ఇక టాప్ ఇది నేను మార్క్ చేసి ఆర్డర్ బ్లాక్ కింద మార్క్ చేశాను, అవునా? ఎస్ ఆర్డర్ సార్. బ్లాక్ కింద మార్క్ చేసినా ఇక్కడ అవును డోజీ సార్. క్యాండిల్ వచ్చిందా లేదా? వచ్చింది. అవును సార్. ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చిందా లేదా? ఈ డోజీ క్యాండిల్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా.
చూడండి ఇదంతా సెల్ అయిందా లేదా? అయింది. మరి ఎన్ని డబ్బులు కాదా? మీరు డబ్బులే సార్. ఓన్లీ ఈ కండిషన్స్ ఏంది, మీరు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఒక ఐడెంటిఫికేషన్ డోజీ క్యాండిల్ ఐడెంటిఫై చేస్తున్నారు. అవునా? ఎస్ సార్. మీరు ఐడెంటిఫై చేస్తుంది నెంబర్ వన్, ఐడెంటిఫై డోజీ. ఇది ఒక్కటే ఫస్ట్ మీరు చేయాల్సింది. నెంబర్ టూ, క్యాండిల్ క్లోజర్ బిలో ఎస్ఎంఏ. నెంబర్ త్రీ కండిషన్, బ్రేక్ అండ్ క్లోజ్ బిలో డోజీ క్యాండిల్. ఈ మూడే కదా మీరు పాటిస్తుంది, ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఉన్నాయా నుంచి ఇప్పుడు చెప్పిన మూడే దాంట్లో? సార్. ఇంకా మిగతా నేను ఆర్డర్ బ్లాకులు చెప్పలేదు, మిగతా ఏమీ చెప్పలా మీకు. ఓన్లీ ఫస్ట్ డోజీ ఐడెంటిఫై చేస్తున్నారు, ఎస్ఎంఏ కింద క్లోజ్ అవుతుందా లేదా చూస్తున్నారు, డోజీ క్యాండిల్కి ఏదైతే ఉందో ఈ డోజీ క్యాండిల్కి బ్రేక్ అయ్యి ఎస్ఎంఏ కింద క్లోజ్ అయిందా లేదా చూసుకుంటున్నారు. అవునా కాదు? ఈ మూడు ఎస్. కండిషన్స్ కనుక మీరు కనుక డైలీ మీరు ఫాలో అయితే యావరేజ్ని ఇవాళ చూసుకున్నట్టు ప్రతి చార్ట్లో వస్తాయి డబ్బులు. ఇప్పుడు నీ ముందే కదా చూపించింది నీ అన్ని. అవును సార్. మరి ఒక్క డోజీ క్యాండిల్ ఐడెంటిఫికేషన్ చేస్తే ఇంత డబ్బులు వస్తున్నప్పుడు మీరు ఎందుకు ట్రేడ్ చేయట్లేదు? నేను ఇంకా ఎక్కడ స్ట్రక్చర్ ఒక్కటే ఎప్పుడైనా నేను చెప్పేది, స్ట్రక్చర్ని దాటి నేను మార్కెట్ చేయను, ట్రేడ్ చేయను. ఒక స్ట్రక్చర్ని చూసుకుంటాను, ఇక్కడ డోజీ క్యాండిల్ వస్తుందా, ఇక్కడ డోజీ క్యాండిల్ వస్తుందా, ఇక్కడ డోజీ క్యాండిల్ వస్తుందా మీరు వెరిఫై చేసుకోండి. ఇక్కడ మధ్యలో డోజీ క్యాండిల్స్ ఉండవు, నా మధ్యలో డోజీ క్యాండిల్స్ వర్కౌట్ అవ్వవు. ఓన్లీ స్ట్రక్చర్లో హైలో కానీ లోలో కానీ ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా. అర్థమైందండి? ఇంకా డౌట్ ఉందా? అర్థమైంది. స్ట్రక్చర్ ఇప్పుడు పైకి వెళ్తుంది ఇలాగా, అర్థమైంది. ఇలా వెళ్తున్నప్పుడు ఈ ఏరియాలో డోజీ వస్తుందా లేదా, ఈ ఏరియాలో డోజీ వస్తుందా లేదా చూడండి. లేదు కరెక్షన్ వేవ్లో మీరు చేయాలనుకుంటున్నారు, ఇక్కడ డోజీ వస్తుందా, ఇక్కడ డోజీ వస్తుందా వెరిఫై చేసుకోండి. మార్కెట్ ట్రెండ్తో పాటు మీరు డోజీ ఐడెంటిఫై చేస్తేనేమో హెవీ రిజల్ట్ వచ్చింది, ఆపోజిట్ వస్తేనేమో స్మాల్ రిజల్ట్ వచ్చింది. ఆపోజిట్ ట్రేడ్ చేయొద్దు, ఆపోజిట్ ట్రేడ్ చేస్తే లాస్లోకి వెళ్తారు, 90% లాస్లోకి వెళ్తారు. అర్థమైందండి? ఇంకేం ఎస్ డౌట్లు సార్. ఉన్నాయా లేదు సార్. చైతన్య? నీకేం డౌట్స్? ఇప్పుడు సార్ సార్ ఆ, కాల్ గురించి అర్థం కాల. హలో. ఈ కాన్సెప్ట్ నాకు అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఇదిగోండి ఈ ఏదైనా ఈ డౌజిన్ మాత్రం హయ్యర్ హైస్ ఇదిగోండి లోను లోవర్ లోస్ లో మాత్రమే తీసుకోవాలంటారు సార్. ఇప్పుడు ఇదిగోండి నేను ఇప్పుడు కొత్తగా ఏం చెప్పట్లేదు. స్ట్రక్చర్ని దాటి నేను ఎక్కడా చెప్పను, గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ ఎస్ కాకుండా సార్. ఇది కొత్త కాన్సెప్ట్, కొత్తది ఏదో మీరు ఇది చేశారని చెప్తున్నారు అనుకోవద్దు. నేను స్ట్రక్చర్ని దాటి పొరపాటును కూడా చెప్పను. మీకు ఒకవేళ మీ సార్. ఐడెంటిఫికేషన్ డౌట్ వచ్చింది, తీసుకెళ్ళి ఇదిగోండి లైన్ విత్ మార్కర్స్, ఎక్కడైతే లాస్ట్ వి షేప్ ఇక్కడ వచ్చిందా, వి షేప్ వచ్చింది, ఇక్కడ ఏ షేప్ కనిపిస్తుంది, ఇక్కడ ఏ షేప్ కనిపిస్తుంది, ఇక్కడ వి షేప్ కనిపిస్తుంది. ఈ షేపులు ఎక్కడైతే ఉన్నాయో మళ్ళీ క్యాండిల్స్లో మార్చుకొని అక్కడ డోజీ క్యాండిల్ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ డోజీ క్యాండిల్ కనిపించి ఇక్కడ వి షేప్ ఉందా, ఇది ఈ వి షేప్ ఆ డోజీ కనిపించిందా లేదా, ఎస్ సార్. ఈ టాప్ ఇది డోజీ క్యాండిలా కాదా, ఇదిగోండి ఇది డోజీ అవును క్యాండిలా సార్. కాదా, ఇక్కడ లేదు, లేకపోతే వదిలేయండి కాసేపు, ఏం పర్లేదు, నష్టమే లేదు. నెక్స్ట్ ఎక్కడ ఆ షేప్ కనిపించిన కాట ట్రేడ్ చేయండి, ఏం తప్పే ఉంది దానికి. అవునా కదా? అంతే కదా సార్. అవును సార్, ఇక్కడ కరెక్ట్ సార్. ఇక్కడ దొరికింది మళ్ళీ మీకు, ఇక్కడ ఏ షేప్లో దొరికింది, ఇక్కడ డోజీ దొరికింది. చూడండి పొద్దు నుంచి వాళ్ళు మొత్తం ఫాల్లోనే ఉంది పర్ఫెక్ట్ సార్. బిట్ కాయిన్. అవును. అవును సార్. ఇదంతా డబ్బులే మన కళ్ళ ముందే ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం సైడ్ వేస్ కూడా అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే సైడ్ వేస్లో వచ్చినా కానీ మీ స్మాల్గా వస్తాయి, మీకు వస్తుంది, మీకు ఇక్కడ కూడా డోజీలు అవును వస్తాయి, సార్. చిన్నగా వస్తాయి, కాకపోతే కానీ లాస్ అవ్వరు. స్ట్రక్చర్ని దాటి ఏ మార్కెట్, నేను ఏ స్ట్రాటజీ చెప్పినా ఏది చేసినా కానీ స్ట్రక్చర్ని దాటి ఉండదు. బిట్ కాయిన్ చేయండి, గోల్డ్ చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, ఏది చేసినా స్ట్రక్చర్ నేర్చుకోకుండా, స్ట్రక్చర్ మార్కెట్ లేకుండా, స్ట్రక్చర్ దాటకుండా ఏమీ ఉండదు. ఇదిగోండి లోయర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, ఈ ఏరియాలో డోజీ క్యాండిల్స్ ఐడెంటిఫై చేయండి. బై సైడ్ అయితే, సెల్ సైడ్ అయితే ఇలాగా ఈ ఏరియాలో డోజీ క్యాండిల్స్ ఐడెంటిఫై చేయండి. ఇట్లా వచ్చినప్పుడు ఈఎంఏ కింద క్లోజ్ అయిందా లేదా, ఇక్కడ ఈఎంఐ కింద క్లోజ్ అయిందా లేదా, క్యాండిల్ క్లోజ్ అయితే సెల్ చేసుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ ఈ నుంచి వచ్చినప్పుడు ఈఎంఐ ఎట్లా వచ్చింది, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా.
బై సైడ్ అంతే. క్యాండిల్ పైన క్లోజ్ అయిందా లేదా? అర్థమైందండి? ఇంకేమైనా ఉందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఇంకేం డౌట్లు ఉన్నాయా? లేదు సార్, డౌట్స్. ఓకేనా? ఓకే సార్.